ఇప్పుడే ఆన్ అయింది. మీరు ఆన్ చేసి ఇచ్చారనుకున్నాను నేను. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే 3 ఫ్రాక్‌లయితే వీడియో తీసానండి. స్టిచ్చింగ్ అయితే పెట్టలేదు. డిజైనర్ ఫ్రాక్స్ ఎవరైనా స్టిచ్ చేసుకోవాలంటే ఏమేమి పడతాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. లైనింగ్లు, మెయిన్ క్లాత్ అంతా కూడా అయితే మనకి కస్టమర్సే ఇచ్చారండి. అవైతే మనం స్టిచ్ చేసి చూపించాము. బేబీ ఫ్రాక్ అయితే మ్యాక్సిమం 2.5 మీటర్స్ అయితే పడుతుంది. ఇది 1 ఇయర్ పాపకు కుట్టామండి ఇది. ఇందులో 2 కలర్స్ కుట్టాము. నేను ఒక కలర్ కుట్టాను. అలాగే మా షాపు మేడం ఒక కలర్ కుట్టారు. ఇందులో వైన్ అండ్ లైట్ వైన్ కలర్‌లో అయితే ఆనియన్ కలర్‌లో అయితే ఒక కాంబినేషన్ వచ్చింది. నేను కుట్టింది ఏంటంటే వైన్ అండ్ పింక్ కలర్‌లో కుట్టాను. సేమ్ 2 ఫ్రాక్స్ ఒక పాపకైతే 9 ఇయర్స్ పాపకొకటి, అలాగే 1 ఇయర్ పాపకొకటి కుట్టాము. నేను కుట్టిన డ్రెసెస్ ఏంటంటే కత్తెర వెళ్ళిపోయినాయండి. అవి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. చాలా టఫ్. 2 డే ఓన్లీ 2 డేస్‌లోనే నేను 6 ఫ్రాక్స్ అయితే కుట్టి నేను వాళ్ళకి పంపించడం జరిగింది. దానివల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఈ వీడియోలో ఏంటంటే తల్లి, పిల్లకి ఇద్దరూ కలిపి ఒకలాంటి డ్రెస్‌లే కుట్టించుకున్నారండి. ఇది 1 ఇయర్ పాపకి, బర్త్‌డే పాపకనమాట. అయితే పైన వేసిన క్లాతు టిష్యూ నెట్ అండ్ సాఫ్ట్ నెట్ కూడా అంటారండి. ఇది మీటర్ వచ్చేసి 200 పడింది. అయితే పాపకి 2 మీటర్స్ అయితే తీసాము. ఆహ్, వాళ్ళ అమ్మగారికైతే 3 మీటర్స్ ఓన్లీ కింద బాటమ్‌కే 3 మీటర్స్ పడింది. మొత్తం ఓవరాల్‌గా 5 మీటర్స్ అయితే ఈ పై క్లాత్ పడిందండి. అలాగే నెట్ వచ్చేసి మాకు 2 మీటర్స్ పడింది పాపకి. ఆహ్ పాపకి నెట్ వచ్చేసి 2 మీటర్స్ పడింది. వాళ్ళ అమ్మగారికైతే నెట్ మేము యూజ్ చేయలేదు. అలాగే పైన టాప్‌కొచ్చేసి 1½ మీటర్ పడిందండి. ఒక హాఫ్ మీటర్ పాపకి తీసి, ఒక మీటర్ అయితే వాళ్ళ అమ్మగారికి తీసాము. మొత్తం మీద ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నామండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ దాకా తీసుకున్నాం. అంటే హ్యాండ్స్‌కి అలాగా. అలాగే సాటిన్ వచ్చేసి దానికి తగ్గట్టుగా 5 మీటర్సే తీసుకున్నామండి. ఎందుకంటే అంబ్రెల్లా కట్ వచ్చింది లోపల. దానివల్ల అయితే సాటిన్ మాకు ఎక్కువే పడింది. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. కింద అంచు తీసి నెక్కకి వేసాము. దానివల్ల మాకు చాలా లుక్ అనిపించింది ఫ్రాక్ అయితేని. అలాగే హ్యాండ్స్ కూడా బటర్‌ఫ్లై హ్యాండ్స్ ఇచ్చాము. చాలా బాగా వచ్చింది. నడుం దగ్గర ఏద్దామంటే మాకు సాటిన్ లైనింగు, అలాగే కాటన్ లైనింగు, దాని లోపల క్యాన్ వేసాము. అలాగే నెట్ వేసాము. అలాగే పైనొచ్చేసి ఈ ఆనియన్ కలర్‌లో కూడా వేసాము. సాఫ్ట్ నెట్ అందుకనేసి మాకైతే అక్కడ గట్టిగా స్టిఫ్‌గా వచ్చేసి మేము నడుం దగ్గరైతే అంచు వేయలేకపోయాము. చాలా లుక్ వచ్చిందండి. ఎందుకంటే కస్టమర్సే తెచ్చుకున్నారండి మెటీరియల్ అంతా. అందుకనేసే మంచి క్లాత్, మంచి లైనింగ్‌లే వాడుకున్నారు. అంటే మనం ఏదైనా డిజైనర్ చేయించుకోవాలి అనుకుంటే గనక కంపల్సరీగా ఇలాగే చేయించుకోవడం బెటరండి. 10కి, 50కి మనం కకృతి పడ్డామంటే లైనింగ్‌లో పాడైపోతాయి. పీస్ వచ్చేయడం అలా జరుగుతది. కానీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. సాఫ్ట్ నెట్ అయితే 2 మీటర్స్ పడిందండి. అలాగే ఈ ఆనియన్ కలర్ నెట్ అయితే మటికి 5 మీటర్స్ పడింది. అలాగే నార్మల్ నెట్టు పైన టాప్‌కేసిన నెట్ అయితే మటికి 2 మీటర్స్ పడింది. మొత్తం మీద లైనింగ్ కూడా 5 మీటర్స్ పడిందండి. అలాగే సాటిన్ లైనింగ్ కూడా 5 మీటర్స్ పడింది. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. లాంగ్ ఫ్రాక్ అయితే హ్యాండ్స్ బేబీ ఫ్రాక్ ఎలా పెట్టామో అలాగే లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ కూడా అలాగే పెట్టాము. కానీ బేబీ ఫ్రాక్ వచ్చినట్టయితే మట్టుకి నెక్ దగ్గర లాంగ్ ఫ్రాక్ అయితే మేము ఇవ్వలేకపోయాం. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ గ్రీన్ క్లాత్ వచ్చేసి నాకు జుమ్మిచూ అండి. జుమ్మిచూలో తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని 1½ మీటరు నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. పైన అయితే సాటిన్ వేసుకొని ఈ బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నారు ప్లెయిన్‌గాని. ఓకేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటానండి మరి. నమస్తే. బాయ్.